హలో గైస్, వెల్కమ్. సో ఏఐ న్యూస్కి స్వాగతం. ఆల్రెడీ మనకు తెలుసు, మన ఇండియా అనేది రీసెంట్గానే జపాన్ యొక్క జీడిపిని దాటి వరల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా మారిందని. కానీ ఎంత మారింది, ఏ విషయాలు ఇండియా అలా సర్పాస్ అవడానికి కారణమయ్యాయి, జపాన్తో పోలిస్తే ఇండియా ఇంకా ఎక్కడెక్కడ వెనకబడి ఉందో ఒకసారి ఏఐని అడుగుతున్నాను. ఏం రెస్పాన్స్ ఇస్తుందో చూద్దాం. నేను గ్రాక్ ఏఐని ఈ క్వశ్చన్ అడుగుతున్నానండి. తర్వాత జెమినీ ఏఐలోను, కో పైలట్లోను, అట్లాగే చాట్ జీపీటీని కూడా ఇదే క్వశ్చన్స్ అడుగుతాను. చూద్దాం ఏమవుతుందో, ఏం రెస్పాన్స్ ఇస్తుందో. సో అడిగాను, గ్రాక్ 3 సెట్ చేసింది. హ్యాస్ ఇండియా సర్పాస్ జపాన్ జీడిపి? ఎస్, ఇండియా హ్యాస్ సర్పాస్డ్ జపాన్ జీడిపి. Japan to become world's fourth largest economy in 2025 based on nominal GDP in dollar terms. According to the multiple sources, Indian nominal GDP for 2025 financial year 26 is projected at approximately 4.187 trillion US dollars, marginally exceeded Japan's estimated GDP of 4.186. This milestone was achieved ahead of earlier projections, which anticipated India overtaking Japan by 2030. Areas that helped surpass is population and workforce advantage, and there are details about it as well. Economic reforms and growth rate. So I don't know what kind of economic reforms actually helped India. So reform sectors in manufacturing, digital economy and infrastructure, along with the policies promoting foreign investment. Okay. Sectoral contributions, services and IT, manufacturing and infrastructure, consumption driven economy, currency dynamics. So these are the things. I also wanted to compare India and Japan nominal GDP, the both which has been told. So growth rate is at 6.2% approximately, higher than global average. 1.1 to 2% annually, slower due to mature economy. So population is 1.45 billion, okay, and 124.5 million. సో మీకు కనుక చూసుకుంటే జపాన్ పాపులేషన్కి మన పాపులేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదే అతిపెద్ద డిఫరెన్స్. సో జపాన్ వచ్చినప్పటికి మనకి ఆల్మోస్ట్ 12 కోట్ల జనాభా ఉంటే దాదాపు మనం దానికి 10 రెట్లు పైనే, 11 రెట్లు, ఒక రకంగా చెప్పాలంటే 11 రెట్ల జనాభా ఉంటేనే కానీ మనం దాటలేకపోయాం. కానీ మనకన్నా 1/11 వంతు జనాభాతోటి జపాన్ ఆ జీడిపిని సాధించింది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం చూసుకున్నా కూడా మన ఇండియాలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,880. సో సమ్వేర్ అరౌండ్ $1,000 అంటే మీకు 80,000 వస్తుంది. 2,000 అంటే 1,60,000, సమ్వేర్ అరౌండ్ 2.4 lakh వస్తుంది. 34 అంటే దానికి ఆల్మోస్ట్ 17 times 34 lakhs దాకా వెళ్ళచ్చు బహుశా. సో జపాన్కి మనకి ఉన్న డిఫరెన్స్ అది. ఎకనామిక్ స్ట్రక్చర్ కన్జంప్షన్ డ్రివెన్, ఎక్స్పోర్ట్ డ్రివెన్, సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్. సో ఎకనామిక్ స్ట్రక్చర్స్లో చూసుకుంటే కన్జంప్షన్ డ్రివెన్, సర్వీసెస్, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్. ఎక్స్పోర్ట్ డ్రివెన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ అండ్ సర్వీసెస్. స్ట్రెంత్ వచ్చినప్పటికి యంగ్ వర్క్ ఫోర్స్, డిజిటల్ ఎకానమీ, డొమెస్టిక్ మార్కెట్, పాలసీ రిఫార్మ్స్. జపాన్ స్ట్రెంత్స్ వచ్చేటప్పటికి అడ్వాన్స్ టెక్నాలజీ, హై ప్రొడక్టివ్ అండ్ గ్లోబల్ బ్రాండ్స్. ఛాలెంజ్ వచ్చి లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఏజింగ్ పాపులేషన్, లో బర్త్ రేట్, కరెన్సీ డిప్రిషియేషన్. సో ఈ రకంగా చూసినా కూడా జపాన్తో పోల్చుకుంటే మన ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ తక్కువ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ ఉంది. ఇండియా ఎక్కడంటే పర్ క్యాపిటల్ జీడిపిలో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అండ్ R&D, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ, ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండికేటర్స్, ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, హెల్త్ కేర్, గ్లోబల్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్. సో కంక్లూషన్కి వచ్చేటప్పటికి surpassing Japan in nominal GDP is a significant milestone driven by large population, high growth rate, sectoral strengths in services, manufacturing and domestic consumption. However, India falls behind Japan in per capita income, technological innovation, infrastructure inequality and social indicators like education, healthcare. While India's economic rise is impressive, addressing these gaps is crucial for the achieving sustainable development.
అండ్ క్లోజింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్పారిటీ విత్ జపాన్. సో ఇది దానికి సంబంధించి ఏఐ మనకి ఇచ్చింది. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదండి. సో ప్రస్తుతానికి మన ఇండియా వైజ్గా చూసుకుంటే మనం చాలా ఎక్కడ వెనకబడి ఉన్నామంట. జపాన్ మనకన్నా 10వ వంతు జనాభాతో ఇది సాధించింది. 10వ వంతు జనాభాతో ఇది సాధించింది. ఇండియా జపాన్ కన్నా 10 రెట్లు జనాభా ఉన్నా కూడా జపాన్ సాధించడానికి మనకు 140 కోట్ల మంది జనాభా కావాల్సి వచ్చింది. అది డిఫరెన్స్. సేమ్ అదే క్వశ్చన్ని ఇప్పుడు జెమినీని అడుగుతాం. Let us go with Copilot. Let us see what it will answer. Copilot నిలువుగా ఉంటుంది అనుకుంటా. అడ్డంగా రాదా Copilot? ఎందుకంటే Copilotకి వచ్చినప్పుడు కొంచెం అడ్డంగా పెట్టాల్సి వస్తుంది, ఏమనుకోవద్దు. చూద్దాం. సో ఇండియా ఎక్కడ బాగుపడుతుందంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లోనే హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. సేమ్ థింగ్, కాకపోతే గ్రాఫ్ ఇచ్చినంత ఎలాబొరేటెడ్గా ఇవ్వలేదు. సో మీకోసం మామూలుగా ఫిలిమ్స్ కోసం చూస్తున్నాను. ఐ థింక్ యూ గెట్ ఇట్. కోపైలట్ చాట్ జీపీటీ ఎలా చెప్పొద్దో చూద్దాం. సో ఆల్మోస్ట్ లైక్ గ్రాక్ లాగా డీటెయిల్డ్గా చెప్తుంది. సో ఎక్కడెక్కడ ఏం తీసుకున్నారన్నది కూడా క్లియర్గా కొన్ని సోర్సెస్ని చెప్పింది. ఇక్కడికి వచ్చినప్పటికి కీ పాయింట్స్ ఎలా తీసుకుందంటే ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ ఇండియా ఎకనామిక్ గ్రోత్లో రాబస్ట్ డొమెస్టిక్ కన్జంప్షన్, సర్వీస్ సెక్టర్ డామినేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేటివ్స్, డెమోగ్రాఫిక్ డివిడెండ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాన్స్లోకి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్. ఈ 4 విషయాల్లోనూ ఉంది. రెగ్యులేటరీ గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఇదొక పాయింటే చాట్ జీపీటీ నోటిఫై చేసింది. మిగతా అన్నిటిలోనూ కామన్ పాయింట్సే డెరైవ్ అయినాయి. సో ఏఐ కంపారిటివ్లీ గ్రాక్ బాగా చెప్పింది. బట్ 4 ఏఐలు ఈ క్వశ్చన్ విషయంలో మాత్రం చాలా వరకు సిమిలర్ ఆన్సర్స్ ఇచ్చినాయి. బట్ డీటెయిల్గా ఇచ్చింది మాత్రం గ్రాకే. సో
I think Grok is going to win this AI battle, I guess, between four. Thank you all.